పనులే ఉంటాయి, చెడు పనులు ఒక్కటి ఉండదు. బిజినెస్ చేయాల్సిన వాళ్ళకి ఇంతకు మించి కొంచెం ఇంకొకటి సెల్ఫ్ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. 100 మంది చెప్పినా కూడా మన సెల్ఫ్కి మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడే సక్సెస్ అవుతాం. సో దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే అదేవిధంగా ఎస్ఆర్ డెవలపర్స్ చైర్మన్ శ్రీకాంత్ గారికి, అదేవిధంగా ఎస్కే డెవలపర్స్ మనకు సంబంధం లేదు. హైడ్రా వల్ల కొంచెం డౌన్ అయిన మాట వాస్తవమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ హైడ్రా అంటే ఏదైతే చెరువులు ల్యాండ్ ప్రాబ్లం ఉందో అవి మాత్రమే ప్రాబ్లం. మనది ఆల్రెడీ అప్రూవల్ లేఅవుట్ కాబట్టి మన ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎక్కడ చెరువులు కానీ కుంటలు కానీ ఎక్కడ కబ్జాలు అనేది ఆల్రెడీ వైటీడీ అప్రూవ్డ్ ఉంది కాబట్టి మన సైట్ అనేది 100% సక్సెస్ఫుల్గా వెళ్తుంది. హైడ్రాకి మనకు అసలు సంబంధమే లేదు. ఫస్ట్ మార్కెట్ అనేది ఏ ప్రభుత్వమైనా చేంజ్ అయిన తర్వాత కొంచెం స్తబ్దత అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో అది కొంచెం ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది. ఇప్పుడు కూడా మార్కెట్ స్పీడ్ అయింది, మన రిజిస్ట్రేషన్స్ కూడా చాలా అవుతున్నాయి. ఇప్పుడు అందరూ కొంచెం పికప్ అయ్యి ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలి కస్టమర్. అన్ని మార్కెట్ ఉన్న టైంలో ఇన్వెస్ట్ చేస్తే మనకు 10,000 పెట్టింది 20,000 అవుతుంది. 20,000 పెట్టే ప్రైస్ 25,000 పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఏదైతే స్లో ఉంది అనుకుంటున్నారో కాబట్టి ₹1 తక్కువ దొరుకుతుంది. ఇప్పుడు ఏంటంటే రియల్ మార్కెట్ జరుగుతుంది. ఇది రియల్. ఇన్ని రోజులు ఏంటంటే ఫోబియా మార్కెట్ హైప్ చేసి మార్కెట్ చేసినారు, క్యాచ్ చేసుకున్నారు. ఇప్పుడు రియల్ మార్కెట్ జరుగుతుంది. కస్టమర్ కూడా రియల్ ప్రైస్ దొరుకుతుంది. ఇప్పుడు జెన్యున్ ప్రైస్ దొరుకుతుంది, జెన్యున్గా అప్రూవల్ లేఅవుట్ దొరుకుతున్నాయి. దీనివల్ల కొంచెం కస్టమర్కి మేలే జరిగింది. ఎందుకంటే అన్అప్రూవ్డ్ లేఅవుట్స్, అనాథరైజ్డ్ లేఅవుట్స్ చేసి సైట్లో ఏదైతే ప్రాబ్లం చేసిందో ఇప్పుడు అన్ని అప్రూవ్డ్ లేఅవుట్స్ వస్తున్నాయి. కాబట్టి కస్టమర్ చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. చూస్ చేసుకునే రైట్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే చూస్ చేసుకుంటారో ఇప్పుడు కస్టమర్కి అనేది అప్రిషియేషన్ అనేది 100% దొరుకుతుంది. సో మార్కెట్కి ఈ అప్రిషియేషన్కి ఏం సంబంధం లేదు, మార్కెట్కి హైడ్రాకి ఏం సంబంధం లేదు. హైడ్రా అనేది జస్ట్ ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్స్ ఉన్నాయో అది తొలగియడం కోసమే ఇది పెట్టిన ప్రోగ్రామ్. సో దానికి మనకు అప్రూవల్ లేఅవుట్స్కి ఎలాంటి సంబంధం లేదు. మన మార్కెట్ అయితే బాగానే జరుగుతుంది. మన వెంచర్స్ ఎక్కడెక్కడ, మన వెంచర్స్ వచ్చేసి ఇప్పుడు రాగిరి దగ్గర ఒకటి నడుస్తుందండి. రాగిరి హైవేకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో ఆల్రెడీ డెవలప్మెంట్స్ కూడా ఒక 40-50% డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది. హైవేకి చాలా దగ్గర అండ్ రీజనల్ రింగ్ రోడ్కి ఏదైతే డిజైన్ చేసిందో దానికి చాలా దగ్గర, యాదగిరిగుట్ట కూడా చాలా నియర్ బై వస్తుంది. కాబట్టి సైట్ అప్రిషియేషన్ కూడా బాగానే ఉంది. ప్రాజెక్ట్స్ ఒక 7-8 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయిన వాటి గురించి ఆల్రెడీ ఇది రన్నింగ్ ప్రాజెక్ట్ అయితే ఇది ఒకటే రన్ అవుతుంది అనేది. ఆల్రెడీ అక్కడున్న లొకాలిటీ ప్రకారం మనది ఒక ప్రైస్ అనేది చాలా తక్కువ ఉందండి. ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ గ్రూప్ కొనే విధంగానే ఉంది ప్రైస్ అనేది ఇది. సో దాంతోపాటు డాక్యుమెంటేషన్ కూడా 100% క్లియర్ ఇస్తున్నాం. దాంతోపాటు కస్టమర్కి డెవలప్మెంట్స్ కూడా 100% ఇస్తున్నాం. కాబట్టి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా ఈ ఉన్న ప్రాజెక్టుని తక్కువకి ఇన్వెస్ట్ చేసినా రేపు పొద్దుగాల వాళ్ళకి పెరిగేదే. దానివల్ల డాక్యుమెంటేషన్ ప్రాబ్లం లేదు మా దగ్గర. ప్లస్ టైటిల్ అని 100% క్లియర్, డెవలప్మెంట్ కూడా క్లియర్ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసినా వాళ్ళకి రైట్ ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్.